బీహార్ రాజకీయాలలో లాలూ ప్రసాద్ పాత్ర ప్రత్యేకం. దాని మీద ఒక మాట కూడా ఉంది. సమోసాలో ఆలు, బీహార్లో లాలు అని. అంటే లాలు లేకుండా బీహార్ పాలిటిక్స్ లేదని. అంతలా బీహార్ రాజకీయాలను శాసించి మలుపు తిప్పిన నాయకుడిగా లాలు ఆ రాష్ట్ర చరిత్రలో నిలిచారు. ఆయన 1990లలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జనతా దళ్ నుంచి వేరు కుంపటి పెట్టి సొంత పార్టీగా ఆర్జేడీని స్థాపించారు. 1997 జూలై 5న ప్రారంభమైన ఆర్జేడీ సరిగ్గా 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్ల పాటు కొనసాగించడం విశేషమని చెప్పాలి. అందులోనూ అధికారంలో కూడా ఎక్కువ కాలమే ఉంది. ఇక ఆర్జేడీ 30వ వ్యవస్థాపక దినోత్సవం వేళ పాట్నాలో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో లాలు మరోసారి తన ఫైర్ బ్రాండ్ రూపమే చూపించారు. గతంలో లాలు ఎలా ఉండేవారో మరోసారి అదే రూపాన్ని ప్రదర్శించి క్యాడర్ కి ఉత్సాహం తీసుకొని వచ్చారు. 80 ఏళ్ల లాలు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కి పార్టీ పగ్గాలు అప్పగించారు. తాను కేవలం అధ్యక్ష పీఠం మీద ఉంటూ కుమారుడికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక ఈ సమావేశానికి ఆర్జేడీ సుప్రీం లీడర్ స్థాయిలో హాజరైన లాలు కాషాయం పార్టీ మీద నిప్పులు చెరిగారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పట్టిందని లాలు ఫైర్ అయ్యారు. కేవలం అంతా తానే అన్నట్లుగా ఏకపక్షంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు అని అన్నారు. దేశాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేలా బీజేపీ పాలన సాగుతుంది అని లాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. దేశంలో ఇటీవల జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుని లాలు హాట్ కామెంట్స్ ద్వారా ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగ సంస్థలను గుప్పెట పట్టి అధికారం చలాయిస్తుంది అని చెప్పడం ద్వారా అసలైన గెలుపు కాదని లాలు ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఇదే తరహా ఆరోపణలు మమతా బెనర్జీ ఇతర పార్టీ నేతలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు లాలు కూడా బీజేపీ విజయం వెనుక జనాల అనుకూలత కంటే ఇతర మార్గాలు వ్యూహాలు ఉన్నాయని చెప్పదలిచారు అని అంటున్నారు. ఎన్నికలు మాత్రమే ఆర్జేడీకి ముఖ్యం కాదని లాలు స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, బహుజనుల కోసమని ఆర్జేడీ ఏర్పాటు అయ్యింది అని, వారి కోసం పోరాడుతుంది అని చెప్పారు. తమ పార్టీ పెద్దలు బడుగుల పక్షాన ఉందని లాలు గట్టిగా చెప్పుకొచ్చారు. ఇక మీదట తమ పోరాటం అంతా పార్లమెంట్ నుంచి మొదలుపెట్టి గల్లీ దాకా సాగుతుంది అని ఆయన సింహగర్జన చేశారు. ఆర్జేడీ ఏమిటో చూపిస్తామని కూడా గట్టిగా హెచ్చరికలు కూడా చేశారు. అదే సమయంలో పార్టీలో నాయకులు అంతా విభేదాలు వీడనాడి కలిసినట్లుగానే పోరాడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆర్జేడీ వ్యూహం వేరే విధంగా ఉంది అని అంటున్నారు. జనంలో మంచి పట్టు ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నెలలు గడుస్తుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ప్రచారం సాగింది. కానీ ఇంకా దక్కలేదు. ఆయన కుమారుడికి పదవి ఇచ్చారు. అయితే నితీష్ లేని బీహార్ లో బీజేపీ ప్రభుత్వాన్ని మరింత గట్టిగా ఎదుర్కోవాలని జాతీయ ప్రాంతీయ స్థాయిలలో కాషాయం పార్టీని గట్టిగా నిలువరించడం ద్వారా 2029 ఎన్నికల నాటికి విజయాల బాటలు వేసుకోవాలని లాలు చూస్తున్నారు. తాను 80 ఏళ్ల వయో వృద్ధుడిని అయినా కూడా ఇంకా గర్జించే సింహానే అని 30 ఏళ్ల పార్టీ ఉత్సవాలలో లాలు బీజేపీకి చెబుతూనే భారీ సవాల్ చేశారు. మరి ఆర్జేడీ కొత్త వ్యూహం బీహార్ లో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.